ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. భారతీయ ఏవియేషన్ సర్వీసెస్ నుండి ఎయిర్పోర్ట్లో జాబ్ వేకెన్సీస్ కోసం కస్టమర్ సర్వీస్ ఏజెంట్ మరియు లోడర్ అండ్ హౌస్ కీపింగ్ జాబ్ వేకెన్సీస్ కోసం ఈ యొక్క భారతీయ ఏవియేషన్ సర్వీసెస్ వాళ్ళు బల్క్ రిక్రూట్మెంట్ కింద ఎయిర్పోర్ట్లో జాబ్ చేయడానికి ఈ యొక్క మేల్ ఫీమేల్స్ని హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఆల్ ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో ఉన్న కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అండ్ లోడర్ హౌస్ కీపింగ్ రోల్ కోసం ఈ యొక్క భారతీయ ఏవియేషన్ సర్వీసెస్ న్యూఢిల్లీ నుండి ఈ యొక్క అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్ మెయిల్ ఫీమేల్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. మెయిల్ ఫీమేల్స్కి ఆల్ ఇండియా ఎయిర్పోర్ట్స్లో ఉన్న కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అండ్ లోడర్ అండ్ హౌస్ కీపింగ్ జాబ్ రోల్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఈ యొక్క వీడియోలోనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రొఫైల్ నేమ్ వచ్చేసి ఫస్ట్ జాబ్ వేకెన్సీస్ విషయానికి వస్తే కస్టమర్ సర్వీస్ ఏజెంట్ సిఎస్ఏ రోల్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఈ జాబ్ రోల్కి మనకి 13,000 నుండి 30,000 వరకు పే స్కేల్ అయితే ఉంటుందన్నమాట. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. 2,653 వేకెన్సీస్ తోటి కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అనే రోల్ కోసం వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఇదే ఏవియేషన్ వాళ్ళు సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి లోడర్ హౌస్ కీపింగ్ జాబ్ వేకెన్సీస్ అనమాట. 12,000 నుండి 20,000 ఫర్ మంత్ తోటి శాలరీ పే చేసే విధంగా లోడర్ అండ్ హౌస్ కీపింగ్ జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. దీనికి హై స్కూల్ ఎవరైతే మినిమం 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 855 వేకెన్సీస్ తోటి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. సో షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ యాక్టివిటీస్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 31 అక్టోబర్ వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు అప్లై చేసుకోండి అనమాట. దానికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు కూడా ఆ డేట్ వరకు మీరు చేసుకోవచ్చు. సో అడ్మిట్ కార్డు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి అడ్మిట్ కార్డు వచ్చేసి మీకు అనౌన్స్ అయితే చేస్తారనమాట ఈ యొక్క అప్లికేషన్ డెడ్లైన్ అయిన తర్వాత మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి సో మనకి ఆఫ్లైన్ ఆర్ సిబిటి ఫార్మేట్లో అయితే ఉంటుందన్నమాట. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes అయితే వీళ్ళు కండక్ట్ అయితే చేస్తారనమాట. సో టైమింగ్, ఎగ్జామినేషన్ సెంటర్, డేట్, షిఫ్ట్, ఎగ్జామినేషన్ రిజల్ట్ అవన్నీ మీకు ఆ పర్టికులర్ వెబ్సైట్లో అయితే కన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఆన్లైన్ ఆప్షన్ ద్వారా మీరు కస్టమర్ సర్వీస్ ఏజెంట్కి లేకపోతే లోడర్ అండ్ హౌస్ కీపింగ్ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారా దాని ఫార్మాట్లో మీరు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో మీకు స్టెప్ వైజ్ అయితే క్లియర్ జాబ్ డిస్క్రిప్షన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా పెట్టాలని స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఫాలో అప్ అయ్యి ఈ యొక్క జాబ్స్ని అయితే మీరు అప్లై అయితే కూడా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. అదే వెబ్సైట్లో మీకు డాక్యుమెంటేషన్స్ ఏమేమి కావాలి దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫామ్ ఎలా ఫిల్ చేయాలనే క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ పర్టికులర్ వెబ్సైట్లో అయితే ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కూడా ఉంటుందన్నమాట. ఫీజు విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఆల్ కేటగిరీ వాళ్ళకి కస్టమర్ సర్వీస్ ఏజెంట్ రోల్ కోసం 380 రూపీస్ అయితే ఫీ అయితే పే చేయాలి. దానితో పాటు జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఆల్ కేటగిరీ లోడర్ అండ్ హౌస్ కీపింగ్ జాబ్ రోల్కి 340 రూపీస్ ఫీ అనేది పే చేసి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఇది కూడా పెట్టాలి. సో మనకి ఏజ్ లిమిటెడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్ టు 18 years నుండి 28 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి 3 years పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ సిఎస్ఏ రోల్ కోసం మినిమం ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. లోడర్ హౌస్ కీపింగ్ వచ్చేసి ఎనీ రికగ్నైజ్డ్ ఈ యొక్క స్టేట్ బోర్డ్ నుండి మీరు
సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ మినిమం 10th పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి సిపిటి లేకపోతే ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన ప్యాటర్న్ విషయానికి వస్తే దీంట్లో మనకి ఇంగ్లీష్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ ఏవియేషన్ నాలెడ్జ్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, తర్వాత రీజనింగ్, ఇలా క్వశ్చన్స్ అనేది కూడా మనకి కండక్ట్ అయితే చేస్తారనమాట. ఈ ప్యాటర్న్ ఈ సిలబస్ మీద మనకి క్వశ్చన్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇదే వెబ్సైట్లో మీకు మోడ్ ఆఫ్ సెలక్షన్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, డిఫికల్టీ లెవెల్స్ క్వశ్చన్స్ కావచ్చు, ఎగ్జామ్ సెంటర్స్ అవన్నీ ఆ పర్టికులర్ వెబ్సైట్లో చూడగలరు. సో తర్వాత వచ్చేసి గైస్ మనకి ఇక్కడ చూడవచ్చు లిస్ట్ ఆఫ్ సెంటర్స్ ఫర్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, ఇలా వివిధ రకాల ఆంధ్రప్రదేశ్ లొకేషన్ ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఆ యొక్క సెంటర్స్లో మీరు ఎగ్జామ్స్ అనేది కూడా రాసుకోవచ్చు. తర్వాత తెలంగాణ విషయానికి వస్తే మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ ఈ యొక్క డిస్టిక్లో తెలంగాణ వాళ్ళు ఎగ్జామ్స్ అనేది కూడా రాయవచ్చు. సో మీ యొక్క నియర్ బైయే ఉంటుంది. తర్వాత ఈ యొక్క జాబ్కి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆర్ ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. ఇంటర్వ్యూ కండక్ట్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి, సెలెక్ట్ అయిన వాళ్ళకి జాయినింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. వెంటనే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికైతే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.